మిత్రులారా స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మిత్రులారా నమస్తే. మనం గత 50 రోజులుగా ఏ వార్త అయితే వినకూడదు, ఏదైతే జరగకూడదు అంటూ కోట్ల గొంతుకలమై దేవుళ్ళను ప్రార్థిస్తూ వచ్చామో, మనం భయపడ్డట్లే జరిగింది. మనం వినకూడదనుకున్న, తెలుసుకోకూడదనుకున్నటువంటి వార్త శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, మనం ముద్దుగా పిలుచుకునే బాలు, ఇక లేరు అనే వార్త. ఆగస్టు 5న కోవిడ్ లక్షణాలతో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయి సుమారుగా 50 రోజులు పోరాడి గెలుస్తున్నట్టుగానే ఇంకంతా సభ్యంగా జరిగిపోతుంది, బయటకు వచ్చేస్తున్నాడు అన్నటువంటి వార్తలు తెలుస్తున్న సమయంలో అకస్మాత్తుగా సీరియస్గా అయిపోవడం, తెల్లారేసరికి ఆయన ఇంకా లేకపోవడం అనేది మనందరినీ, మన హృదయాలని కలిచివేస్తున్నటువంటి వార్త. ఆయన తన గాత్రంతో, తన గీతాలతో ఎన్నో ఓదార్పు పాటలు పాడి ఉండవచ్చు. మరణం ఎలాంటిదో కూడా, జీవితం ఏంటి, మరణం ఏంటి, ఈ బాధలేంటి, మమకారాలేంటి అనేటటువంటి విషయాల మీద కూడాను, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేటటువంటి ప్రబోధాత్మక గీతాలను కూడా ఎన్నో పాడుండవచ్చు. అయినా సరే బాలు అంటే మనకంతటి అభిమానం, ఆ గొంతు అంటే మనకంత అభిమానం, ఆ చిరునవ్వు అంటే అంత అభిమానం, ఆ చూపులు, ఆ స్ఫురద్రూపము మనకు చాలా చాలా ఇష్టమైనటువంటిది. సుమారు 54 వసంతాలు తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని ఏలినటువంటి రారాజు. తెలుగే కాదు, దక్షిణాది భాషలు, తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, దక్షిణాదే కాదు ఉత్తర భారతదేశంలోని భాషలు, అలాగే బాలీవుడ్, హిందీ చిత్రసీమలో సుమారుగా 16 భాషలలో, లిపి కూడా లేనటువంటి కొంకిని, గోండు భాషలలో కూడా తను పాటలు పాడి మెప్పించినటువంటి అద్భుత గాయకుడు. తను ఏ భాషలో పాడితే అదే ఈయన మాతృభాష ఏమో అన్నంత స్పష్టంగా, అంతగా పాటంటే ప్రాణంతో, ఇష్టంతో పాడి మెప్పించినటువంటి గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం. శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమా ద్వారా తన సినీ నేపథ్య గాయకుడిగా ప్రయాణం ప్రారంభించి కోదండపాణి శిష్యరికములో రాటుదేలి, ఇళయరాజా సహచర్యంలో పాలు నీళ్లులాగా వారు చేసినటువంటి సంగీత మథనము ఎంతో. తన 50 వసంతాల ప్రయాణంలో పెద్ద చిన్న అందరూ సంగీత దర్శకుల దగ్గర పనిచేశాడు. ఎంతోమంది గాయనీమణులతో కలిసి పాడాడు. 80, 90 ఆ దశకాలలో మనం ఏ రేడియో విప్పినా, ఏ సినిమా పాట విన్నా, వివిధ భారతి నుంచి వచ్చేటటువంటి అనౌన్స్మెంట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి,
ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకొకరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కామన్. అంత ఏకఛత్రాధిపత్యంగా ఏ సినిమా చూసినా అందులో మేల్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం. అది ఎలాంటి పాటైనా సరే, అది విప్లవ గీతమైన, భావగీతమైన, విరహ గీతమైన, ప్రేమ గీతమైన, సరస గీతమైన, సందేశాత్మక గీతమైన, లలిత గీతమైన, అది ఎలాంటిదైనా సరే అది బాలుగారే పాడాలి. అలా ఏకఛత్రాధిపత్యంగా సాగింది. సుమారు 16 భాషలలో 40,000 పైగా పాటల్ని పాడినటువంటి గాత్రం అది. 40,000 పైగా పాటలు పాడినందుకు ఇది ఒక అరుదైన రికార్డుగా ప్రపంచంలో ఏ నేపథ్య గాయకుడన్ని పాటలు పాడలేదు. దానికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు నిలిచింది. అతడు అందుకున్న అవార్డులు, రివార్డులు ఎన్నో నంది అవార్డులు, 6 జాతీయ అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎన్నో సంస్థలు ఎన్నో అవార్డులనిచ్చి బాలు గారిని సత్కరిస్తూ వాళ్ళు సత్కరించుకోబడ్డారు. సినిమా పాటలే కాకుండా ప్రైవేటు పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్లో ఎన్నో పాటల్ని, ఇక భక్తి ప్రపంచంలో అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళ గురించి అతను పాడిన పాటలు, హిందూ దేవుళ్ళందరి గురించి సుప్రభాతాలు, భజనలు, చాలీసాలు, మంగళహారతులు, స్తుతులు, కీర్తనలు, భజనలు. అయ్యో, ఎన్ని వైవిధ్యంగా! భగవంతుని కీర్తించాలంటే బాలు గొంతుయే కావాలి. అలా వేవేల పాటలు. మనం ఏదైనా మన మూడుకు తగ్గట్టుగా ఇలాంటి పాట ఒకటి విందాము అని మనం ట్యూన్ చేసుకోవాలనుకుంటే అది బాలు గారి పాటై దొరుకుతుంది. విరహ గీతాలు, ప్రేమ గీతాలు, విషాద గీతాలు, విప్లవ గీతాలు, సరస గీతాలు, బాబు మోహన్కి, సుత్తివేలు గారికి పాడేటటువంటి కామెడీ టైపు గీతాలైనా సరే అవి బాలుగారే పాడాలి. బాలుగారి పాటలో మరో మాధుర్యత, ఆయన ఎవరి కోసం పాడుతూ ఉంటే వాళ్ళే పాడుతున్నట్టుగా అనిపించడం. ఎన్టీఆర్ పాట మనం వింటూ ఉంటే ఇది ఎన్టీఆరే పాడినట్లుగా వినిపిస్తుంది, బాలుగారు పాడినట్టుగా కాదు. ఏఎన్ఆర్ గారి పాట వింటూ ఉంటే అది ఏఎన్ఆర్ పాడినట్టే, అంటే వాళ్ళ మాడ్యులేషన్లో అంత అర్థం చేసుకొని ఆ గొంతులో పాడేటటువంటి ఆ గొప్పతనం అది బాలుగారికే సొంతమైంది. ఆనాటి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావులకు వేల పాటలు, ఆ తర్వాతి తరం కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి లాంటి వాళ్ళకి, ఎన్టీఆర్ నాగేశ్వరరావు కొడుకులైనటువంటి బాలకృష్ణ, నాగార్జునులకు, ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారి మనవల్లైనటువంటి జూనియర్ ఎన్టీఆర్కి, అక్కడ నాగ చైతన్యకి, ఇలాంటి వాళ్ళకి, అంటే 3 తరాలకి పాటలు పాడినటువంటి గొంతు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు. అంటే ఆ గొంతు వృద్ధులకు పాడగలదు, మంచి నవయవ్వనంలో ఉన్న వాళ్ళ కోసం పాడగలదు, యువకులకు పాడగలదు, మంచి కుర్రకారుకు పాడగలదు. అది ఆ గొంతు గొప్పతనం. ఆయన పాటలో మరో మాధుర్యం ఏంటి అంటే అత్యంత స్పష్టంగా పాడటం. సంగీతం అంటేనే చాలా స్పష్టంగా ఉండాలి, దోషాలు లేకుండా ఉండాలి. పాటను పాడేటప్పుడు, పలికినప్పుడు ఆ పదం యొక్క భావం ఏంటో తెలుసుకొని పలకాల్సిన అవసరం ఉంటుంది. ఒకే పదము పలికిన విధానాన్ని బట్టి కూడా అర్థం మారుతూ ఉంటుంది. కవి ఏ ఉద్దేశంతో రాశారు, అక్కడ ఏ సంఘటన జరుగుతుంది, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాటను పాడుతూ ఉన్నటువంటి గాయకుడు ఆ తరహా, ఆ అర్థం వచ్చేంత అర్థవంతంగా
స్పష్టంగా ఉచ్చారణ దోషము లేకుండా, లోపము లేకుండా పాడాలి. ఇది బాలు సొంతం. అత్యంత స్పష్టంగా పాడగలగటం. ఇక ఆయన ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్న రోజుల్లో ఒక్కో రోజు ఎన్నెన్ని పాటలు స్టూడియోలో. అలా ఒకే రోజు హయ్యెస్ట్ పాటలు పాడిన రికార్డు కూడా ఆయన పేరు మీదేనే ఉంది. కన్నడ భాషకు సంబంధించి ఒకే రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు సుమారుగా 20కి పైగా పాటల్ని పాడి ఒక రికార్డును నెలకొల్పారు. ఆ తర్వాత తమిళంలో 19 పాటలు. అట్లా ఆయనకి పాట ఒక ప్రాణం. ఆయన సినీ ప్రస్థానము తొలినాళ్లలో ఘంటసాల గారితో కలిసి ఒక పాట పాడారు ఏకవీర చిత్రంలో. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి, బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, ప్రియా ప్రియా పాటలాగా సాగాలి అని. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. గొప్ప అర్థాన్ని ఇచ్చాడు మనందరికీ. ఆయన బ్రతుకంతా పాటలాగే సాగింది. ఆయన బ్రతుకే పాటై సాగింది. ఆయనంటే పాట, పాటంటే ఆయన. ఆనాటి నుండి చివరి క్షణాల వరకు, చివరి రోజుల వరకు విరామము లేకుండా, అలుపు లేకుండా, నిరాఘాటంగా, నిరంతరాయంగా ఆ పాటల ప్రవాహం, సముద్రములో అలలు ఎలా నిరంతరాయంగా కొట్టుకుంటూ ఉంటాయో, ఆ అలల తాకిడి ఎలా అందంగా సాగుతూ ఉంటుందో, ఆయన జీవితం మొత్తము కూడాను పాటల ప్రవాహం అనేది సాగుతూనే జరిగింది. ఆయన జీవితం ఒక సాగరం, ఆయన పాట ఒక అల. ఆ అల ఆగకుండా సముద్రమంతా ఆయన జీవితమంతా విస్తరిస్తూ సాగింది. ఎన్ని ప్రయోగాలు చేశారు. ఆయన కేవలం పాట మాత్రమే కాకుండా అద్భుతమైనటువంటి గొంతు, భాష, పలికే విధానం. మొదట్లో డబ్బింగ్ సినిమాలకి తను అనువాద డబ్బింగ్ చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ తర్వాత కమల్ హాసన్ గారి డైరెక్ట్ తెలుగు సినిమాలకి గొంతుని ఇవ్వడము బాలుగారే చేయడం జరిగింది. మనలో చాలామందికి ఆ కమల్ హాసన్ గొంతు అదే అనుకుంటాం, కానీ అది బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు. అంతగా కమల్ హాసన్ గారికి అది కలిసిపోయింది. ఎన్నో కీర్తనలు చేసినటువంటి అన్నమయ్య వేవేల కీర్తనలు శ్రీనివాసుడి కోసం చేసినటువంటి అన్నమయ్య, ఆ కీర్తనలని సినిమాలో పాడింది బాలుగారే. ఆ కీర్తనలని అందుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి గొంతు కూడా బాలుగారిదే. వెంకటేశ్వర స్వామిగా నటించినటువంటి సుమన్కి గొంతునిచ్చి, అసలు వెంకటేశ్వర స్వామి మాట్లాడితే ఇలానే ఉంటుంది అని అనిపించారు బాలుగారు, అంత అద్భుతంగా. దానిలోని చివరి సన్నివేశం ఇప్పుడు మనకు బాగా సరిపోతూ ఉంటుంది. చివరిలో ఇంక అన్నమయ్య నేను అలసిపోయాను, ఇంకా నాకు చాలు అని చెప్పంటే వెంకటేశ్వర స్వామి కాదు కాదు నీకోసం కాలాన్ని వెనక్కి తిప్పుతా, నిన్నిట్లా చేస్తానంటే, వద్దు నేను అలసిపోయాను, చాలు నీ నటనలు చాలు అని చెప్పి అనిపించే డైలాగ్స్ వింటాం మనం. 50 రోజులు సుదీర్ఘంగా హాస్పిటల్లో పోరాటం చేశారు సుమారుగా 74 ఏళ్ల వయసున్నటువంటి బాలుగారు. తన 54 వసంతాలు అల్లుపు సొలుపు లేకుండా సంగీత సాగర మథనము చేసినటువంటి బాలుగారు 50 రోజులు హాస్పిటల్లో ఆ వైద్యం ఎలా తీసుకున్నారో, ఎన్ని చోదులు కూర్చారో, ఎన్ని మందులు ఎక్కించారో, ఏమేమి థెరపీలు చేశారో, వాటినన్నింటినీ ఆ శరీరం ఎలా తట్టుకుందో. ఆయన వెళ్ళేటప్పుడు మనందరికీ, అభిమానులమైనటువంటి మనందరికీ ఒక మాట ఇచ్చి వెళ్ళాడు. ఇది చాలా చిన్న లక్షణాలే ఉన్నాయి, నేను తొందరలోనే బయటకు వచ్చేస్తాను, మీరెవరూ గాబరా పడొద్దు అని మాటిచ్చి మరీ వెళ్ళారు. నిజానికి ఆయన మాట మీద నిలబడే ఆయన, మంచి మనస్సున్నటువంటి ఆయన,
ఎవరిని బాధ పెట్టని మనస్సున్నటువంటి ఆయన. కానీ ఎందుకో ఈసారి మనల్ని అందరినీ మామూలు బాధ కాదు, అమితంగా బాధ పెట్టేసేసి మాట తప్పి వెళ్ళిపోయారు. వస్తాను అని చెప్పి రాకుండా వెళ్ళిపోయారు. బహుశా అక్కడ కూడా మనమందరం కోట్లాదిగా చేసినటువంటి ప్రార్థనల్ని భగవంతుడు విని, సరేనయ్యా పంపిస్తాను నువ్వు ఉండు అని చెప్పి అనుండొచ్చు. అందుకే కొద్ది కొద్దిగా ఆరోగ్యం కుదుటపడ్డట్టు వార్తలు వచ్చాయి మనకు. వాళ్ళ అబ్బాయి చెప్పాడు, మా డాడీ బయట నుండి ఆహారం కూడా తీసుకోగలుగుతున్నాడు, త్వరలో బయటకు వచ్చేస్తాడు అని. బహుశా బాలుగారు ఇంకా నేను ఇంత ఆరాటాన్ని పోరాటాన్ని చేయలేని, నేను అలసిపోయాను, నీ దగ్గరికి వస్తానని అన్నాడేమో. లేకపోతే ఆ పైనున్న దేవతలే అడిగారేమో, ఏమయ్యా పాడుతా తీయగానంటూ తెలుగు జాతిని ఉర్రూతలూగిస్తున్నావు, అక్కడి వాళ్ళకి నీ తీయని పాటలతోటి తీయని మాటలతోటి వాళ్ళని ఆదమరిచేటట్టు చేస్తూ ఉన్నావు, మాకు ఇక్కడ కావాలి నీ తీయటి పాట, తీయగా పాడటానికి ఇక్కడికి రాని తీసుకెళ్లారేమో. ఏమో, ఏదేమైనా ఈరోజు మనమందరం బాధాతప్త హృదయంతో అయ్యో ఇది అబద్ధమైతే బావుండు అని చెప్పి ఆ బాలుగారి నిష్క్రమణను అర్థం చేసుకోలేక, తట్టుకోలేక మనం రోధిస్తూ ఉన్నాం. ఆయన ఈటీవీ ప్రారంభమైన తొలినాళ్ళ నుండి దాదాపు 25 వసంతాలుగా పాడుతా తీయగా అనే విలక్షణ కార్యక్రమంతో ఎంతమంది గాయని గాయకులను బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళకి తన అనుభవాల్ని, ఎన్ని సూచనలని, ఎన్ని సలహాలను ఇస్తూ ఎంతమందిని పరిచయం చేశారో. ఇవాళ తెలుగులో ఎంతమంది నేపథ్య గాయకులు, ఎంతమంది గాయకులు తయారయ్యారంటే అది పాడుతా తీయగా కార్యక్రమం గొప్పతనం, అది బాలుగారి గొప్పతనం. మరి రేపటి రోజు ఇంకా ఎంతోమంది నిరీక్షిస్తూ ఉన్నారు, బాలుగారి దగ్గర మేము వెళ్ళి మాట్లాడతాము, పాడుతాము, మాకు సూచనలు ఇస్తారు, ఆయన ఆశీస్సులు అందిస్తారు, మేము గాయకులం అవుతాము అని. వాళ్ళని తీయగా పాడించేవాళ్ళు, వాళ్ళకు తీయగా ఆ పాటల సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో, వాళ్ళను బయటికి తీసుకొచ్చేది ఎవరో, ఈ పాడుతా తీయగా ముందుకు సాగేదెట్లో. స్వరాభిషేకం కార్యక్రమంలో చూస్తూ ఉంటాం, ఆయన మైకు ముందుకు రాగానే, ఆయన పాడటానికి రాగానే ఎక్కడ లేని ఆనందం వస్తూ ఉంటుంది, ఒక హుషారు వస్తూ ఉంటుంది. ఎలాంటి పాట పాడినా ఆ ఆనందం వేరే. ఆయన పాడుతూ పాడకు ముందు కానీ పాట తర్వాత కానీ దాని నేపథ్యాన్ని విశదీకరిస్తూ ఉంటే కలిగే అనుభూతే వేరు. అలాగే పాడుతా తీయగా కార్యక్రమానికి ప్రతి వారము కూడా ఆయన ఒక మంచి సందేశముతోటి అందరికీ పనికొచ్చే ఒక మంచి మాటను చెప్తూ ఉంటారు. దానికోసమే ఆ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా ఒక మంచి గాయకుడే కాదు, మంచి వక్త, మంచి మాటలను చెప్పేటటువంటి ఒక మోటివేషనల్ స్పీకర్, మంచి కౌన్సిలర్, మంచి గైడ్. ఆయన కేవలం పాటలు పాడడము లేదా డబ్బింగ్ చెప్పడమే కాదు, సినిమా రంగంలో తనకింకా ఎన్నో అభిరుచులు ఉన్నటువంటి విషయాలను, అభిరుచి ఉన్నటువంటి అంశాలను ఆయన తట్టి చూశాడు. తన 5వ ఏటనే నాటికలో నటించి మెప్పించినటువంటి బాలుగారు సినిమాలలో ఏ సాధారణ ఆర్టిస్ట్ అంటే ఒక సింగరో, ఒక ఇంకో ఇలాంటి ఒక అంటే సహజంగా నటుడు కాకుండా వేరే ఆర్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ చేయలేనంతగా ఒక అతిథి పాత్ర కాకుండా ప్రధాన పాత్రలు ఎన్నింటినో చేసి ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు బాలుగారు. ఒకటా రెండా, తనే ప్రధాన భూమికగా ఉండేటటువంటి పాత్రల్ని చేసి మెప్పించారు. మిథునము సినిమాలో తను లక్ష్మి ఇద్దరే కలిసి ఆ సినిమాను మొత్తం సాగించారు. అందులో అతని ప్రతిభ మామూలుగా చెప్పడానికి సరిపోదు. ఇలా పాటలు పాడినా, డబ్బింగ్ చెప్పినా, నటించినా దేనికదే ఒక విలక్షణం. సంగీత దర్శకుడిగా, నిర్మాతగా సినిమా రంగములో తనదైనటువంటి ముద్రను వేశారు.
ఎన్ని అవార్డులో, దాదాపు ఒక 19 నంది అవార్డులు, 6 జాతీయ అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కువ పాటలు పాడినటువంటి సినీ నేపథ్య గాయకుడిగా రికార్డు, ఎన్టీ రామారావు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2001లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఇవేనా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఎన్నో సంస్థలు, ఎన్నో అకాడమీలు ఆయనకి ఎన్నెన్నో బిరుదులను, ఎన్నెన్నో సత్కారాలను చేసి మురిసిపోయాయి. అతడు ఒక పాట, అతని జీవితం ఒక పాట, అతడు అందించింది ఒక పాట. మనం ఆ రూపాన్ని చూస్తేనే చక్కటి చిరునవ్వు, చక్కటి కళ్ళు, లోపల మనస్సులో ఏముందో బయటికి ప్రస్ఫుటించేటటువంటి ఆ ముఖార విందం అందరినీ ఇలా అభినందించేటట్లుగా, ఎదగమని ప్రోత్సహించేటట్లుగా, ఆశీర్వదించేటట్లుగా ఆ మోము కనిపించేది. అంతటి గొప్ప మనస్సు, అంతటి గొప్ప వర్చస్సు. అందుకే ఈరోజు ఆ మోము కనిపించట్లేదంటే తట్టుకోలేకపోతున్నాం. అలాంటి మహనీయులు ఎప్పుడో ఒకసారి, యుగానికి ఒకసారి అన్నట్టుగా వస్తూ ఉంటారు. ఇలాంటి గాన గంధర్వుడు, నిజంగా గంధర్వులు గానాన్ని బాగా పాడతారో లేదో మనకు తెలియదు, పురాణాల్లో చదువుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ గంధర్వులు అనే వాళ్ళు బాగా పాడుతారు అంటే మన బాలసుబ్రహ్మణ్యం గంధర్వుడే. ఆయన ఒక గొప్ప గంధర్వుడు, గొప్ప గాన గంధర్వుడు. ఆయన గానామృతానికి మనం మాత్రమే కాదు, ఇక్కడున్నటువంటి మనమే కాదు, అక్కడున్నటువంటి దేవతలు కూడా పరవశించి ఆయన ఎన్ని కీర్తనలు, ఎన్ని భజనలు చేశారు. ఘంటసాల గారి భగవద్గీత అన్నా, బాలసుబ్రహ్మణ్యం గారి శివస్తుతి అన్నా ఒకటే. ఆ శివస్తుతి వింటూ ఉంటే మనకు హృదయం ఎలా పులకరిస్తూ ఉంటుందో, అంత స్పష్టంగా శివుడు మన కళ్ళ ముందు కనిపించేటట్లుగా ఆ బిల్వార్చన కానీ, అభిషేకాలు కానీ అంత అద్భుతంగా మనకు కనిపించేలాగా ఆయన గొంతులో నుండి ఆ శివాష్టకాలు మనకు వినిపిస్తే, ఇప్పుడు ప్రతి దేవాలయం దగ్గర ఆ శివాష్టకాలు వినిపిస్తూ ఉంటాయి. బాలుగారు మన కళ్ళ ముందు కనిపించరు, కానీ ఆయన ఈ తెలుగే కాదు, భారతీయ సంగీత సాహిత్యం ఉన్నంత కాలము ఆయన గొంతు మారుమ్రోగుతూనే ఉంటుంది, మన హృదయాలలో నిలిచే ఉంటారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలని ఆ దేవుళ్ళను చేరి, ఆ దేవుళ్ళ కచేరీలో తీయగా పాడి వాళ్లకు మన పాడుతా తీయగా గొప్పతనాన్ని వాళ్ళకు రుచి చూపించాలని మనం మనసారా కోరుకుందాం. ఆయన మనకు అందించి మిగిల్చి వెళ్ళిపోయినటువంటి పాటలు ఎన్నో, సందేశాత్మక పాటలు, విషాద పాటలు, విరహపు పాటలు, సరసపు పాటలు, సంగీతములో ఎన్ని ప్రక్రియలున్నాయో అన్ని రకాల పాటలు మనకు ఒక్కొక్క అలమరా నిండా ఒక్కొక్క రకమైన పాటలు వేలు పెట్టిపోయారు. మనం వాటిని ఆస్వాదిస్తూ, వాటిని వింటూ, మనం తనివి తీరా పులకరిస్తూ ఆ మహాగాయకునికి నివాళులు అర్పిద్దాం. ఆయన ఎక్కడున్నా ఆయన మనస్సు శాంతిని పొందాలి. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యము, నిబ్బరము ఆ భగవంతుడు ప్రసాదించాలి. Salute to the Balu.